హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా రుచిగా ఈజీగా అప్పటికప్పుడే 5 నిమిషాల్లో పిండి కలిపేసుకొని మైసూర్ బోండాని, అలాగే ఈ బోండాలకి మంచి కాంబినేషన్గా టేస్టీగా కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ మీకు అప్పటికప్పుడే ఏదైనా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మైసూర్ బోండాని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం బోండా పిండిని కలుపుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి అరకప్పు పెరుగును వేసుకోండి. ఇక్కడ మనం అప్పటికప్పుడే ఈ బోండాలను ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి బాగా పులిసిన పెరుగును వేసుకున్నారంటే బోండాలు చాలా రుచిగా ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగైనా వేసుకోండి. కమ్మటి పెరుగు వేసుకున్న వాళ్ళు ఏం చేయాలో నేను బోండాలు వేపేటప్పుడు చెప్తాను. తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోండి, లేదంటే మీ రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ దాకా వంట సోడాను కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా పెరుగులో కలిసే విధంగా విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలి. పెరుగు మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చే విధంగా కలుపుకోవాలి. సో ఇక్కడ నేను వంట సోడా అంతా కూడా పెరుగులో కలిసిపోయిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? పెరుగు పైన ఈ విధంగా బబుల్స్ లాగా రావాలన్నమాట. దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. సో పెరుగుని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను కూడా వేసుకొని కలుపుకోండి. ఇది నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉండే నూనె, వేడి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ నూనె కూడా ఈ పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు మైదాని వేసుకోండి. మీరు ఒకవేళ హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోండి. ఇలా బియ్యం పిండి వేసుకోవడం వల్ల బోండాలు పై లేయర్ క్రిస్పీగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 అర టీ స్పూన్ దాకా మిరియాల పొడిని, సన్నగా తరిగిన కొన్ని కరివేపాకు ఆకుల్ని, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోండి. మీరు ఇంకా ఇందులో కావాలంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే అల్లం ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేదు. ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని మనం బోండాలు వేసుకోవడానికి వీలుగా వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోండి. మీరు పిండిని ఎంత బాగా కలుపుకుంటారో మీకు బోండాలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. పిండిని చూసారా? ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలన్నమాట. సో మొత్తానికి పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఇలా బోండాలు వేసుకోవడానికి వీలుగా ఉండాలి. ఈ విధంగా బోండా పిండిని కలుపుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాము. చట్నీ కోసం మిక్సీ జార్లోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు అని కూడా అంటారు. అలాగే 2 పచ్చిమిర్చిని, 1 ఇంచి అల్లం ముక్కని, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని తగినన్ని నీళ్ళను పోసుకొని చట్నీని కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోండి. చూసారా? ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకొని తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ నూనెని, అలాగే నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 అర టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకొని 2 ఎండుమిర్చిని, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపును చక్కగా ఇలా లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, చాలా రుచిగా ఉంటుంది. ఫ్రెష్గా ఉన్న పచ్చి కొబ్బరిని యూజ్ చేశారంటే ఈ చట్నీ చాలా కమ్మగా వస్తుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి చూడండి చక్కగా నాని ఉంటుంది. మళ్ళీ మనం దీన్ని కలుపుకోకూడదు అనమాట. పిండి నానిన తర్వాత అస్సలు కలపకూడదు. ఒక 5 నిమిషాలు పిండి నానితే మీకు బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని బాగా వేడి చేసుకోండి. బోండాలకి ఎప్పుడైనా సరే నూనె బాగా వేడిగా ఉండాలన్నమాట. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా వేడైన నూనెలోకి బోండాలను వేసుకోండి. మీడియం సైజులో బోండాలను వేసుకున్నారంటే ఇవి చక్కగా పొంగుతాయి అనమాట. ఇలా కడాయికి సరిపడా బోండాలను వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకుంటూ రౌండ్గా తిప్పుకుంటూ అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి. ఇందాక నేను పులిసిన పెరుగు లేని వాళ్ళు ఏం చేయాలో చెప్తానని చెప్పాను కదా. పులిసిన పెరుగు లేని వాళ్ళు మీరు కావాలంటే ఇందులోకి 1 అర టీ స్పూన్ దాకా నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకోవచ్చు. లేదంటే పిండిని 1 గంట సేపు నానబెట్టుకున్నా కానీ బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి. పుల్లటి పెరుగు లేని వాళ్ళు
ఒక గంట సేపు పిండిని నానబెట్టుకోండి. లేదంటే అప్పటికప్పుడే వేసుకోవాలి అనుకుంటే నార్మల్ పెరుగుని వేసుకొని ఒక అర టీ స్పూన్ దాకా నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకోవచ్చు. సో బోండాలన్నీ కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. చూడండి బోండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, లోపల వరకు కూడా చక్కగా ఉడికింది. ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు ఏమైనా తినాలనిపిస్తే ఇలా చక్కగా బోండాలను వేసుకోవచ్చు. నేను ఇక్కడ మైదా పిండిని యూస్ చేశాను కదా, మీరు గోధుమ పిండితో కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.